హలో వాట్ ఈస్ అప్ అమిగోస్ ఇవాళ వీడియోలో మనలో చాలా మంది ఫేస్ చేస్తున్న ఇష్యూ గురించి మాట్లాడదాం అమిగోస్. దీన్నే లోవర్ చెస్ట్ ఫ్యాట్ ఆర్ మ్యాన్ బూబ్స్ అని కూడా అంటారు. చాలా మంది గైనకోమాస్టియా అని కూడా అనుకుంటారు. అమిగోస్ వీడియో బిగినింగ్లోనే మీకు ఒక మిత్ క్లియర్ చేస్తా. గైనకోమాస్టియా అనేది 1% ఆఫ్ ద పీపుల్లో కూడా ఉండదు ఎవరికైతే లోవర్ చెస్ట్ ఫ్యాట్ ఉందో. సో మీ గైనకోమాస్టియా అనేది చాలా రేర్ కండిషన్. దానికి కొన్ని వేస్ ఉన్నాయి. ఇది లోవర్ చెస్ట్ ఫ్యాటా గైనకోమాస్టియానా అని చెప్పడానికి అది వీడియో ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ నేను చెప్తాను. బట్ ప్రస్తుతానికి చెస్ట్ ఫ్యాట్ని తగ్గడానికి మ్యాన్ బూబ్స్ని తగ్గడానికి ఒక 5 టిప్స్ని వీడియోలో మీకు ఇస్తా. సో మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏజూడ్ ఛానల్. మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూఆర్ ఫన్ లవింగ్ పర్సన్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ you will be notified. We will get right and టిప్ నెంబర్ 5 అమిగోస్, క్యాలోరిక్ ఇంటేక్. బేసిక్గా మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక్కొక్కరి బాడీలో ఒక్కొక్క ప్లేస్లో ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంటుంది. ఆ ఫ్యాట్ని మనం ఎలా తగ్గించాలి అనేది, ఏ పార్ట్లో తగ్గించాలి అనేది మన చేతిలో ఉండదు. కానీ మనకు ఒక జనరల్ సెన్స్ ఉండాలి అమిగోస్. మీకు లోవర్ చెస్ట్ ఫ్యాట్ ఉంది అంటే మీ బాడీలో చెస్ట్ ఫ్యాట్ ఉంది అని. బట్ ఎట్ ద సేమ్ టైం దాన్ని ఒక్క దగ్గర నుంచే తగ్గలేం. కానీ మన బాడీలో ఉండే ఓవరాల్ ఫ్యాట్ని మనం తగ్గగలిగితే చెస్ట్ ఫ్యాట్ కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో బేసిక్గా సింపుల్ లాజిక్ అమ్మా. మీరు ఇంత తింటే మీరు వర్కౌట్గా మీ డే క్యాలోరిక్ అవుట్పుట్ ఇంత ఉండాలి. ఎప్పుడు దీనికన్నా ఇది ఎప్పుడు ఎక్కువే ఉండాలి, కానీ ఎప్పుడు తక్కువ ఉండకూడదు. తక్కువ ఉంటే ఫ్యాట్ పెరుగుతుంది, ఎక్కువ ఉంటే ఫ్యాట్ కరుగుతుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సింపుల్ లాజిక్. దీన్ని ఒక హెల్దీ ఫుడ్స్తో క్యాలోరిక్ ఇంటేక్ తక్కువ పెట్టి క్యాలోరిక్ అవుట్పుట్ కన్నా మనం చూసుకోవాలి. సో అప్పుడు ఆటోమేటిక్గా చెస్ట్ ఫ్యాట్ అనేది వెళ్ళిపోతుంది. ఇది కొంచెం లాంగర్ ప్రాసెస్ అయినా డెఫినెట్గా వర్క్ అయ్యే ప్రాసెస్. ద టిప్ నెంబర్ 5 చెస్ట్ ఫ్యాట్ తగ్గడానికి. 1 సెకండ్ అమిగోస్, ఇది 20th వీడియో. ఇది ఇంకో 80 వీడియోస్ ఉన్నాయి. అంటే 20% ఆఫ్ ద వీడియోస్ మనం అలా స్మాష్ చేస్తాం. ఇంకా సెప్టెంబర్ 18 వరకు డైలీ వీడియోస్ తెస్తూ ఉండాలి. ఐ విల్ బీ డూయింగ్ ఇట్. మీరు ఇచ్చే సపోర్ట్ అదిరిపోయింది అమిగోస్. అండ్ మన 100 Day ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. నేను మీకు ఒక 100 వీడియోస్ ఇస్తున్నాను అమిగోస్, వెల్ ప్రొడ్యూస్డ్, వెల్ ప్రెజెంటెడ్. మీ సైడ్ నుంచి నేను కోరుకునే రెండు. మీకు కింద కనబడే లైక్ బటన్ కొట్టండి. అండ్ వెళ్ళే ముందు జస్ట్ ఏదో కామెంట్ రాయండి, ఏదో రాయండి, #road to 100K అని పెట్టి. అండ్ దెన్ ఈ 2 విషయాలు చేయగలిగితే యూట్యూబ్ విల్ పుష్ అవర్ ఛానల్. లెట్ ఇట్ పుష్ అండ్ వీ విల్ గ్రో. మనందరం ఒక కమ్యూనిటీ లాగా. ఇప్పుడు మ్యాన్ బూబ్స్లోకి వెళ్ళిపోండి. అంటే మ్యాన్ బూబ్స్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోండి. టిప్ నెంబర్ 4 అమిగోస్, మీరు టీనేజ్లో ఉండి బాడీ పెంచుదాం, ఈ చెస్ట్ ఫ్యాట్ని తగ్గిద్దామని జిమ్కి వెళ్ళేటప్పుడు ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ప్రస్తుతానికి చెస్ట్ ఫ్యాట్ లేకపోయినా మీరు జిమ్కి వెళ్ళినప్పుడు మీరు ఎనీ కైండ్ ఆఫ్ స్టెరాయిడ్స్ కానీ జ్యూసెస్ కానీ తీసుకుంటే మీకు ఆ చెస్ట్ ఫ్యాట్ పెరగడానికి, ఆ మ్యాన్ బూబ్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అమిగోస్. దీని సైన్స్ ఇస్ వెరీ సింపుల్. అంటే మనం ఎప్పుడైనా ఒక స్టెరాయిడ్స్ కానీ ఇలాంటిది కానీ తీసుకున్నప్పుడు మన బాడీలో టెస్టోస్టెరాన్ షూటప్ అయిపోతుంది. సో మన బాడీలో ఉండే ఈస్ట్రోజన్ కూడా దాంతో క్యాచ్ అవ్వడానికి పెరుగుతుంది అనమాట. ఆ ఎస్ట్రోజన్ పెరగడం వల్లే ఈ చెస్ట్ ఫ్యాట్, మ్యాన్ బూబ్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో మీరేం చేస్తారు, యూ షుడ్ సే నో టు ఎనీ కైండ్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఆర్ జ్యూస్ ఆర్ ఎనీ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఈ చెస్ట్ ఫ్యాట్ గైనకోమాస్టియాలోకి మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. గైనకోమాస్టియాకి అండ్ దెన్ చెస్ట్ ఫ్యాట్కి ఉండే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, చెస్ట్ ఫ్యాట్ ఉండేటప్పుడు మీరు పట్టుకుంటే ఆ ఏరియాలో నొప్పి ఏమి ఉండదు. బట్ ఒకవేళ మీకు గైనకోమాస్టియా ఉంటే కాన్స్టెంట్ పెయిన్ ఉంటుంది. మీరు ఆల్మోస్ట్ ఒక మెడికల్ ప్రాబ్లంలో అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్. టిప్ నెంబర్ 2 ఇస్ టు సే నో టు ద స్టెరాయిడ్స్. టిప్ నెంబర్ 2 4 రే. టిప్ నెంబర్ 3 అమిగోస్, మన బాడీలో ఒక పాయింట్ ఆఫ్ బాడీ నుంచి మన ఫ్యాట్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేం. ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. నాకు చెస్ట్ నుంచి ఫ్యాట్ పోవాలి, లెగ్స్ నుంచి ఫ్యాట్ పోవాలి అలా చెప్పి, మన స్టమక్ నుంచి ఫ్యాట్ పోవాలని చెప్పి మనం పోగొట్టలేము. బట్ మీరు చెస్ట్ ఫ్యాట్ని కంటిన్యూస్గా మీరు దాన్ని ఒక మజిల్ లాగా కొంచెం స్ట్రాంగ్గా మార్చడానికి దెర్ ఆర్ కపుల్ ఆఫ్ ఎక్సర్సైజెస్. అందులో ఒకటి ఇస్ డిక్లైన్ బెంచ్ ప్రెస్. బేసిక్గా అమిగోస్ మన చెస్ట్లో 2 హాఫ్స్ ఉంటాయి, అప్పర్ హాఫ్, లోవర్ హాఫ్. మీకు సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను. పెక్టోరల్ మజిల్స్, ఈ మజిల్స్, ఆ మజిల్స్ అని మీ మైండ్ని ఫ్రై చేసాను. సో మనకి లోవర్ చెస్ట్ మీద మీరు మస్కులర్గా మీరు యాక్టివేట్ చేయాలంటే ఎప్పుడైనా మీ మోషన్ డిక్లైన్లో ఉండాలి. అది బెంచ్ ప్రెస్ అయినా, డంబుల్ ప్రెస్ అయినా, ఆల్ ద టైమ్ డిక్లైన్ బెంచ్ ప్రెస్ ఇస్ ఎ గుడ్ ఐడియా. మీరు మీ లోవర్ చెస్ట్ని కొంచెం ఆ స్ట్రక్చర్, ఆ ఫార్మాట్, ఆ మిడిల్ చెస్ట్ లైన్ ఇవన్నీ మీరు తెచ్చుకుందాం అనుకుంటే దట్ ఈస్ ద ఎక్సర్సైజ్ ఫర్ యూ. ఇది కూడా ఒక రెమెడీనే లోవర్ చెస్ట్ ఫ్యాట్కి.
దట్ ఈస్ ద టిప్ నెంబర్ 3. దిస్ ఈస్ జస్ట్ నాట్ ద ఓన్లీ వన్, బట్ దిస్ ఈస్ ఆల్సో ద వన్. గాట్ ఇట్? నా దగ్గర ఎలాంటి జిమ్ మెంబర్షిప్ లేదు, నేను ఎలాంటి జిమ్కి వెళ్ళట్లేదు, బట్ నేను లోవర్ చెస్ట్ మీద వర్కౌట్ చేయాలి అనే బ్యాచ్కి పర్టికులర్ టిప్ చాలా హెల్ప్ అవుద్దాం అమిగోస్. అదేంటంటే అక్యూట్ యాంగిల్ పుషప్స్. అక్యూట్ యాంగిల్ పుషప్స్ అనేవి పర్టికులర్గా మీ లోవర్ చెస్ట్ మీద వర్క్ అయ్యేలాగా, అక్కడ మజిల్స్ పెరిగేలాగా మీకు వర్క్ చేస్తాయి. సో ఇది కంటిన్యూస్గా చేసేటట్టు పెట్టుకోండి. రెగ్యులర్గా మీ బాడీ అంతా వర్కౌట్ చేయండి, బట్ దాంట్లో ఇది కూడా ఎప్పుడూ కాన్స్టెంట్గా కన్సిస్టెంట్గా ఉండేలా మెయింటైన్ చేయండి. అదే నేను చెప్పాలనుకునే పాయింట్. ఇది ఒక్కటే చేయమని కాదు. గాట్ ఇట్? మీరు మస్కులర్గా అవుతారు, మీ బాడీలో ఉండే ఫ్యాట్ అంతా స్లోగా వెళ్ళిపోతుంది, విచ్ ఇస్ ద టిప్ నెంబర్ 2. ఫైనల్లీ టిప్ నెంబర్ 1 అమిగోస్, ఒక రియలిస్టిక్ గోల్ పెట్టుకోండి. నా బాడీలో నాకు నచ్చని పార్ట్ ఒకటి ఉంది, అది నేను నైట్ పడుకుంటే నైట్ టాబ్లెట్ వేసుకుంటే పొద్దున్నకి వెళ్ళిపోద్ది అనడానికి ఇది ఫీవర్ కాదు. లోవర్ చెస్ట్ ఫ్యాట్, మ్యాన్ బూబ్స్, దీనికి టైం అంటూ పడుతుంది. ఒక రియలిస్టిక్ ఐడియా పెట్టుకోండి. ఒక 5 to 6 months నేను దీని మీద కష్టపడతా, నా క్యాలోరిక్ ఇంటేక్ని తక్కువ పెట్టుకుంటా, దీని మీద నేను వర్కౌట్స్ చేస్తాను, నా బాడీని పెంచుకుంటా, మసిల్స్ని పెంచుకుంటా, ఈ ఫ్యాట్ని స్లోగా నా బాడీ నుంచి వెళ్ళగొట్టేస్తా అని మీరు మైండ్లో బలంగా ఫిక్స్ అయితే డెఫినెట్గా వెళ్ళిపోద్దాం. బికాస్ లోవర్ చెస్ట్ ఫ్యాట్ అనేది ఏమీ కాదు, మనం టీనేజ్లో మనం తిన్న జంక్ ఫుడ్ ఇదంతా చేసిన ఒక ఇంబ్యాలెన్స్, ఒక హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల లోవర్ చెస్ట్ ఫ్యాట్ ఫామ్ అవుతుంది. అది ఓవర్ ది ఇయర్స్ ఉండిపోతుంది. ఎప్పుడైతే మీ లైఫ్ స్టైల్ మీరు హెల్తీగా మారుస్తారో అది కూడా స్లోగా వెళ్ళిపోతుంది. దాన్ని అలా చూడండి, ఒక మ్యారథాన్లో చూడండి, 100 meter స్ప్రింట్లా కాదు. అదే రియలిస్టిక్ గోల్ పెట్టుకోవడం అంటే. దట్ ఈస్ ద టిప్ నెంబర్ 1 అమిగోస్, మీ మైండ్లో ఉండాల్సింది. విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఫైనల్లీ నేను చెప్పొచ్చే పాయింట్ ఒకటే అమిగోస్, ఈ టిప్స్ అని నేను చాలా రీసెర్చ్ చేశాను. సో దీని మీద మీరు ఒక పాజిటివ్ మైండ్ సెట్తో డెఫినెట్గా నేను దీన్ని ఫైట్ చేస్తా, దీన్ని పోగొడతా అనుకుని ఒక మంచి మైండ్ సెట్తో ఉంటే డెఫినెట్లీ యూ కెన్ ఫైట్ ఇట్ అండ్ యూ కెన్ గెట్ రీడ్ ఆఫ్ దట్ చెస్ట్ ఫ్యాట్ ఆర్ మ్యాన్ బూబ్స్. సో అలా కాకుండా నెగిటివ్గా నాకు ఇది ఐ డోంట్ లైక్ మై బాడీ అనే జోన్లో ఉండకండి. మీరు ఎప్పుడు మీ బాడీ ఎలా ఉన్నా మీరు దాన్ని ప్రేమించాలి. ఇందులో చెప్పిన ఈ 5 టిప్స్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో వెళ్ళే ముందు కింద కనబడే లైక్ బటన్ కొట్టండి, బికాజ్ మనం 100 వీడియో 100K ఛాలెంజ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో #road to 100K అని పెట్టండి, కామెంట్ చేయండి. అప్పుడు యూట్యూబ్ కూడా మన ఛానల్ చాలా ఒక మంచి ఎంగేజ్మెంట్ ఉంది ఈ ఛానల్లో అని చెప్పి ఈ ఛానల్ పుష్ చేద్దామని మన ఛానల్ని పుష్ చేస్తుంది. మనందరం ఒక కమ్యూనిటీలా గ్రో అవుదాం, హెల్దీ, స్టైలిష్, ఫ్యాషనబుల్ తెలుగు బాయ్స్ లాగా, తెలుగు అమీగోస్ లాగా. ఆల్ రైట్, అడియోస్ అమిగోస్. ఈ పిన్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, అది కూడా చెక్అవుట్ చేయండి. అడియోస్ అమిగోస్.